మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండంలో కార్మిక సంఘం నాయకుల ఆందోళన. ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి మద్దతుగా ధర్నా. రాష్ట్రంలో 80,000 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. హర్షం వ్యక్తం చేసిన బీసీ సంఘాలు. అనంతపురంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ. అసెంబ్లీలో రోషయ్య మృతిపై సంతాప తీర్మానం పెట్టాలని డిమాండ్. గద్వాలో బీజేపీ రాజ్యాంగ పరిరక్షణ దీక్ష. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం. గుంటూరులో మహిళలపై వైసీపీ నేత అత్యాచార యత్నం. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన మహిళలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కార్మిక సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. గోదావరికని గని ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుని కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కుటుంబ సభ్యులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికుడు శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు స్పష్టం చేశారు. అధికారులకు ఒక న్యాయం, కార్మికులకు ఒక న్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని, అవసరమైతే సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బ్లాస్టింగ్ లో 4 కార్మికులు చనిపోవడం జరిగింది. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోవడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఇవాళ సింగరేణి యాజమాన్యమే ప్రభుత్వ ఉద్యోగం ఆ కుటుంబంలో ఒకరికి కల్పించాలి. లేకపోతే ఇవాళ సింగరేణి అధికారులు నిర్లక్ష్య మూలంగా ఒక కాంట్రాక్ట్ కార్మికుని కుటుంబం ఇవాళ రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఇవాళ డెడ్ బాడీని కదలియం. అది ఏదేమైనా కానీ ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులంటేనే ఒక సింగరేణి అధికారులకు ఇవాళ ఒక చిన్న చూపుగా ఉంది. అంటే ఇవాళ అధికారులది ఒక ప్రాణం, కాంట్రాక్ట్ కార్మికులది ఒక ప్రాణమా? ఏదైతే ఇవాళ అధికారులకు వాళ్ళకు ఏదైతే ప్రకటించారో కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఆ నష్టపరిహారం ప్రకటించేంత వరకు కూడా ఇక్కడ కదిలే ప్రసక్తి లేదు. ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా ఇవాళ ఏఐటీసీ పరంగా ఇవాళ మొత్తం కార్మిక వర్గం పక్షాన ఒకే దఫా 80,000 ఉద్యోగాల భర్తీ ప్రకటనపై జాతీయ బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని, ఇది నిరుద్యోగుల పోరాట విజయమని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఒకే దఫా 80,000 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసినందున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఒకే దఫా పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడం చారిత్రాత్మకమన్నారు. ఉద్యోగాల కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల కాలంలో 168 సార్లు ధర్నాలు, ర్యాలీలు, సభలు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని చెప్పారు. ముఖ్యమంత్రి నిరుద్యోగుల ఉద్యమాలను గుర్తించి పెద్ద ఎత్తున భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేయడం పట్ల రాష్ట్రంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున స్పందించి పోరాటం చేయాల్సి ఉంది. మేము కూడా ఢిల్లీని ముట్టడిస్తాం. కేంద్ర ప్రభుత్వం మెడ నుంచి బీసీల ఇది ఒక 70 కోట్ల మంది బీసీలకు జరుగుతున్న అన్యాయం. ప్రైవేటైజేషన్ ఒకవైపు చేసి రిజర్వేషన్లు ఎత్తనే చూస్తారు. ఇంకొక వైపు 16 లక్షల ఉద్యోగాలు ఉంటే భర్తీ చేయరు. కేవలం ఐఏఎస్, ఐపీఎస్ అన్నీ ఉన్నాయి తెలుసా? కేంద్రంలో 1, 2 కాదు, 1670 పోస్టులు ఐఏఎస్ ఖాళీ ఉన్నాయి. 1400కు పైగా ఐపీఎస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని ఎందుకు అవి భర్తీ చేస్తే బీసీలు ఎక్కువ మంది, ఎస్సీలు, బీసీలు ఎక్కువ మంది వస్తారు, చదువుకున్నారు అనే కుట్రపూరితమైన కేంద్ర ప్రభుత్వము ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు భర్తీ చేస్తలేరు. ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చాము.
తీసుకొచ్చినప్పుడైనా భర్తీ చేయాలి. ఇవన్నీ అధికారులు అక్కడ ఉన్నటువంటి అగ్రకుల అధికారులు ఏం చెప్తున్నారంటే ఒకేసారి IAS IPS బల్క్ రిక్రూట్ చేస్తే దాని క్వాలిటీ పడిపోతుందని. ఇప్పుడు లేనప్పుడు క్వాలిటీ ఉన్నదా? అసలు భర్తీ చేయకపోతే క్వాలిటీ ఎక్కడ ఉంటుంది? కనీసం వచ్చిన వాళ్ళందరికీ మార్కులు మెరిట్ మీదనే మీరు భర్తీ చేస్తారు కాబట్టి క్వాలిటీ అనేది సాగు SC ST BCలకే IASలు IPSలు ఎక్కువ వస్తాయనే కుట్రతోటి భర్తీ చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం మీద పోరాడతాం. IAS IPS సివిల్ పోస్టులు మొత్తం భర్తీ చేయాలి. అదేవిధంగా 16 లక్షల వేకెన్సీలు ఏవైతున్నాయో వాటిని కూడా భర్తీ చేయడానికి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అప్పుడే బీసీల యొక్క ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు జనాభా ప్రకారం బీసీల ప్రాతినిధ్యం పెరిగింది. 50 ఏళ్ళ రిజర్వేషన్ లోపల ఓపెన్ కాంపిటీషన్ రిజర్వేషన్ ఎప్పటికప్పుడు భర్తీ చేయడం వల్ల. కానీ కేంద్రంలో ఇప్పటికీ 56% ఉన్నటువంటి బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 9% మాత్రమే ఉన్నారు. IAS IPSలో 7% దాటడం లేదు. ఈ విధంగా కేంద్రంలో బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే 16 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇక నిరుద్యోగులందరూ ఈ ప్రకటన ముఖ్యమంత్రి ప్రకటన వెళ్ళిన తర్వాత వేలాది మంది నాకు ఫోన్ చేసి అన్న మన యొక్క పోరాటం ఫలించింది, ముఖ్యమంత్రి గారు ఎంతో చరిత్రాత్మకంగా సాహసంతో ఒకే దఫ 93 ఉద్యోగాలను 92,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. గట్టగా కేంద్రం మీద కూడా మీరు పోరాటం చేయాలని చెప్పి నాకు ఫోన్లు చేస్తున్నారు. తప్పనిసరి ఇక్కడనే కాకుండా త్వరలోపల అన్ని రాష్ట్రాలు పర్యటించి కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి, అక్కడ కూడా ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా పెద్ద ఎత్తున నిరుద్యోగ ఉద్యమంలో అక్కడ ఇతర రాష్ట్రాల్లో కేంద్రం మీద చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య మృతి పట్ల అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో అనంత పట్టణంలోని మహాత్మా గాంధీ సర్కిల్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గవర్నర్గా రాష్ట్రానికి సేవలందించిన కొణిజేటి రోషయ్య మృతికి కనీసం శాసనసభలో సంతాప తీర్మానం చేయకుండా కేవలం గౌతమ్ రెడ్డి మృతికి మాత్రం సంతాపం ప్రకటిస్తూ తీర్మానం చేయడం దారుణమని అన్నారు. తక్షణమే రోషయ్య మృతి పట్ల అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రికి సంతాపం చెప్పడంట ఇది రాచరికమా లేకపోతే ప్రజాస్వామ్యమా? అరే మీ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల్లో హామీలు ఇచ్చొస్తా ఉంటే దాన్ని తట్టుకొని ముందుకు నడిపినాడంటే రోషయ్య గారు ఇచ్చిన ప్లానింగ్, రోషయ్య గారు ఇచ్చిన ఆర్థిక బలమయ్యా. మీ నాయన అంత మంచి పేరు తెచ్చుకున్నాడంటే రాజశేఖర రెడ్డికి రోషయ్య గారు ఉన్న ధీమా ధైర్యం. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 3 బీజేపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాల నుండి సస్పెండ్ చేయడానికి నిరసనగా రాజ్యాంగ పరిరక్షణ దీక్ష కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్లోని లోపాలను ప్రజలకు తెలియజేస్తారని, రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. గతంలో రైతులకు ఇచ్చిన ఉచిత యూరియా హామీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ బీజేవైఎం ఉద్యమాల వల్లే నోటిఫికేషన్ల ముచ్చట ప్రారంభమైందని, గతంలో చేసిన త్వరలో ప్రకటనలా కాకుండా ఈసారైనా ఉద్యోగాల భర్తీ చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా
ప్రతి జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో, పట్టణ కేంద్రాలలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి సీఎం, ముఖ్యమంత్రి, ఆయన రాజ్యాంగం ఉంది. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి ఎమ్మెల్యేలు రాజసింగ్ గారు కానీ, ఈటల రాజేందర్ కానీ, రఘునందన్ రావు గారు, ఈ ముగ్గురు సస్పెండ్ జరిగింది. వాస్తవంగా అంటే ఇది చాలా ప్రీ ప్లాన్గా జరిగింది. మన జరిగినటువంటి సమావేశాల్లో రాజసింగ్ మాత్రం కనీసం అక్కడ వెళ్ళి అడుగుతుంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీట్లలో లేచి నిలబడ్డారు అంతే. ముగ్గురు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అక్కడ ఉన్నటువంటి స్పీకర్, అదేవిధంగా ప్రపోజల్ చేసినటువంటి ఈ యొక్క తలసాని శ్రీనివాస్ యాదవ్, యాక్చువల్ ఆయన తెలంగాణ ద్రోహి, ఆయన ప్రపోజల్ చేసినాడు. అర్థం కావాలి. తెలంగాణ ఉద్దేశంలో తెలంగాణని కించపడుతూ మాట్లాడి తెలంగాణ ఉద్యమం ఎవరైతే చేస్తారో వాళ్ళు అణిచివేస్తారని మాట్లాడుతున్న వ్యక్తే ప్రపోజల్ చేసి ఆ ముగ్గురిని మొత్తం శాసనసభ సమావేశాలు 7 రోజులు సస్పెండ్ చేయడం చాలా దారుణమని ఈ యొక్క నిరసన దీక్షలు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వాళ్ళని రీకాల్ చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి నిరసనలు కొనసాగుతాయి. ఖచ్చితంగా ఈ యొక్క సీఎం కేసీఆర్కు ఖచ్చితంగా ఈ యొక్క బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక మహిళపై వైసీపీ కార్యకర్త అత్యాచారానికి యత్నించడానికి ఆరోపిస్తూ గుంటూరు జిల్లా ఈపూరు పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. నిందితుడిని శిక్షించాలని పిఎస్ ఎదుట బైఠాయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతుంటే తూతూ మంత్రంగా కేసులు నమోదు చేశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మహిళల ఆందోళనతో కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. వెనుగొండ హైదరాబాద్ ప్రధాన రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. వయసు ఉంటాడు వాణి రాత్రి కుట్టామా లేదా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గుంటూరులో జరిగిన రైతు గర్జన సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందన్నారు. మిర్చి రైతులు నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం కింద నిధులు మంజూరు చేస్తే ఆ బీమాను కూడా అమలు పరచడం లేదని సోము వీర్రాజు ఆరోపించారు. ధాన్యం అమ్ముకున్న రైతులకు ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఘోరంగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
లేదు. ఇంకొకటి భూసార పరీక్షలు చేయాలి. భూసార పరీక్షలకు సెంట్రల్ గవర్నమెంట్ కొంత నిధులిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ తోటి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో యూనిట్ గా పొలాన్ని తీసుకొని భూసార పరీక్షలు చేసి ఈ సాయిల్లో ఏ పంట వేయాలి, ఏ కాంప్లెక్స్ వేయాలి, ఈ వ్యవస్థ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నడవట్లా. వ్యవసాయ అధికారులు ఇంతవరకు కూడా ఏ గ్రామం వెళ్ళి కూడా మండలాల్లో ఒక వ్యవసాయ సూచనలు పోర్టు ఉంటుంది గ్రామాల్లో. వ్యవసాయ అధికారి పొలాలు వెళ్ళి ఆ పొలంలో ఉన్న చీడపీడలను గుర్తించి సాయంత్రం పూట మీటింగ్ పెట్టి రైతులకు అవగాహన కల్పించాలి. ఈ అవగాహన లోపం వల్ల కూడా రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పొలం నష్టపోయారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సూచనలు చేయాలని కనీస అవగాహన కూడా లేదు. అధికారులు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు కూడా ఈ ప్రజలకు అర్థం కాకుండా దిక్కుజోసిన పరిస్థితుల్లో మిర్చి రైతు ప్రభుత్వం కలిసి ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్క రైతు 80 నుంచి లక్ష రూపాయల దాకా మిర్చి మీద ఖర్చు పెట్టారు. ఇంతవరకు 3,000 4,000 ఇచ్చి అది కూడా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకొని ఇంతవరకు నష్టపరిహారాన్ని చెల్లించలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కనీస అవగాహన కూడా లేదు. కనీసం నా 2 డిమాండ్లు ఏంటంటే వచ్చే సంవత్సరమైన నియమాల్ని సబ్సిడీ మీద ఇవ్వాలి, భూసార పరీక్షలు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై. కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చారు. లేవాలి. भारत माता की जिंदाबाद. भारतीय जनता किसान मोर्चा. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ఎక్కడా కూడా ఆనందంగా లేరు. ప్రతి సందర్భంలో కూడా బాధపడుతూనే ఉన్నారు. రైతు ఎక్కడ కన్నీరు పెడతాడో అక్కడ అరిష్టం ఉంటుంది. అట్లాంటి రైతు ఎక్కడా కూడా ఆనందంగా లేనటువంటి ఈ ప్రభుత్వం, ఆనందంగా ఉంచనటువంటి ప్రభుత్వం ఈ అరిష్టాన్ని అనుభవిస్తుంది. మిత్రులకి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఎవరి ప్రాంతంలో ఉన్నటువంటి వారి సమస్యల మీద కిసాన్ మోర్చా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. మా ప్రాంతంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ రైతుల కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన పత్తి రైతులను మోసగించేందుకు కావేరీ జాదు సంస్థ మరో ఎత్తుగడను ప్రదర్శిస్తోంది. బాధితులకు ప్రభుత్వం అవార్డు కేటాయించినా అవేమీ తమకు పట్టవంటూ కోర్టుకు వెళ్లింది. తమ విత్తనాల వల్ల రైతులు నష్టపోలేదంటూ తప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. దీనిపై బాధితులు పోరును తీవ్రం చేశారు. కర్నూలులో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించింది. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మధు హాజరై ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కల్తీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇవ్వాలి రైతులకు నష్టపరిహారం వెంటనే, ఇవ్వాలి రైతులకు నష్టపరిహారం వెంటనే, ఇవ్వాలి రైతులకు నష్టపరిహారం వెంటనే. నిర్లక్ష్య వైఖరి రైతులకు నష్టపరిహారం వెంటనే,
రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత జై లక్ష రూపాయలు వెంటనే నష్టపోయిన రైతులకు ₹1,00,000 ఖండించాలి అని చెప్పి బాబు ఖండించాలి అక్రమ అరెస్టులను ఖండించాలి అక్రమ అరెస్టులను కావేరీ కంపెనీ యజమాని అరెస్ట్ చేయాలి ఏం కావాలో వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 91,142 ఉద్యోగాలను పోస్టులను భర్తీ చేయనుంది. అంతేకాకుండా 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దీంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఫోటోలు కటౌట్లకు పాలాభిషేకం చేస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేశారు. దేశమంతా మరోసారి తెలంగాణ వైపు తొంగి చూస్తుందని 91,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం సంతోషకరమని జేఏసీ నేతలు వెల్లడించారు. జై తెలంగాణ జై తెలంగాణ గారు ఈరోజు ఉద్యోగాలు నియామకాలని ఈరోజు మన అసెంబ్లీలో డిక్లేర్ చేసిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్న ప్రకారం ఉద్యోగాలు 60,000 మందికి ఈరోజు 60,000 మందికి ఈరోజు 91,000 మందికి ఈరోజు డిక్లేర్ చేశారు. ఆయనకి ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన పని ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. ఆయనకి కేటీఆర్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించడంపై సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా
హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జోనల్ వ్యవస్థతో స్థానిక యువతకు 95% ఉద్యోగాలు రానున్నట్లు టీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించడంపై సిద్దిపేట పట్టణంలోని మంత్రి హరీష్ రావు కార్యాలయంలో ముందు టీఆర్ఎస్ నాయకులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, టీఆర్ఎస్ నాయకులు ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువత టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. దళిత మంది తీసుకున్న నాయకుడు ఎటువంటి యువ నాయకులు జై తెలంగాణ. అర్థమైతలేదు. పోసేదే కింద కింద పడుతున్నది మేడం. అర్థమైతలేదు. పోసేదే కింద కింద పడుతున్నది మేడం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు అసెంబ్లీ వేదికగా 91,000 ఉద్యోగస్తులకు నోటిఫికేషన్ వేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ప్రపంచంలోనే ఇంత భారీ నోటిఫికేషన్ అనేటువంటిది ఎక్కడా జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. కేసీఆర్ గారే ఈ నోటిఫికేషన్ వేస్తున్నారు. అంటే ఇవాళ పండుగ రోజు నిరుద్యోగుల తల్లిదండ్రులకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం పరిపూర్ణమైందని చెప్పి మనం అనుకోవచ్చు. అట్లాగే మొన్న నీళ్లు, నిన్న నిధులు, నేడు నియామకాలు 3 మనం తెలంగాణ ఎందుకు సాధించుకోవాలనుకున్నామో ఈ రోజు పరిపూర్ణమైందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నిరుద్యోగులందరి పక్షాన మరియు ఉద్యమకారుల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మన తెలంగాణలో ఎంతో మంది నిరుద్యోగులకు అవకాశం లభించింది. ఇవాళ రోడ్ల మీద తిరిగేటువంటి ఏ యువకునైనా మనం గట్టిగా చెప్పి పోయి చదువుకోపోతమ్మి, తప్పకుండా ఉద్యోగం వస్తుంది, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అనేటువంటి విషయం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నినాదం కానుంది. చదువుకో ఉద్యోగం వస్తుంది, ఇంతే, ఇంకా చదువుకో ఉద్యోగం వస్తుంది కేసీఆర్ పాలనలో అని చెప్పి తెలుసుకోవచ్చు. జై తెలంగాణ. జై తెలంగాణ. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండల మహమ్మదాన్పల్లిలో దారుణం జరిగింది. పాత కక్షలతో దయాదుల మధ్య గొడవ జరిగింది. మారిన ఆయుధాలతో జనార్దన్ పై విచక్షణ రహితంగా దాడి చేయగా జనార్దన్ మృతి చెందాడు. ఆగ్రహించిన జనార్దన్ కుటుంబ సభ్యులు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రామగుండంలో కార్మిక సంఘం నాయకుల ఆందోళన, ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి మద్దతుగా ధర్నా. రాష్ట్రంలో 80,000 ఉద్యోగాల భర్తీకి ప్రకటన, హర్షం వ్యక్తం చేసిన బీసీ సంఘాలు. అనంతపురంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, అసెంబ్లీలో రోషయ్య మృతిపై సంతాప తీర్మానం పెట్టాలని డిమాండ్. గద్వాల్లో బీజేపీ రాజ్యాంగ పరిరక్షణ దీక్ష, బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం. గుంటూరులో మహిళలపై వైసీపీ నేత అత్యాచార యత్నం, పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన
స్టేట్ వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం.